మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. వార్డులోని ఆయా కాలనీలో కంది శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు, కాలనీ వాసులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 25, 26, 27, 38, 46, 47 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నా, పట్టణం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు కేఎస్ఆర్ విజ్ఞప్తి చేశారు. త్వరలో మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం పథకం అమలవుతుందని ఆయన తెలియజేశారు. మంచిగున్నారా? సన్న బియ్యం అందరికి వస్తున్నాయా? సన్న బియ్యం సంతోషం, సన్న బియ్యం వస్తున్నాయి. మరి సన్న బియ్యం మీ కుక్కర్లో వండుతున్నారా, పెట్టుకుంటున్నారా? అంతకుముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుండే, అది మనం తినలేక 10 రూపాయల కిలో మార్కెట్ లా అమ్ముకుంటుండే. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నది రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం. కాలనీలో రోడ్లు గాని, నాలాలు గాని, కరెంటు స్తంభాలు గాని, కరెంటు పోల్స్ గాని, వీధి దీపాలు గాని, బల్బులు గాని, ఏ సమస్య వచ్చినా మన కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. తప్పకుండా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని గెలిపిస్తేనే ఈ వాడ అభివృద్ధి జరుగుతుంది. మేము బాగా సర్వే చేసినాం. ఈ కైలాష్ నగర్లో మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనం అందరికి రేషన్ కార్డులు ఇస్తామన్నాం. ఈ వార్డులో అందరికి రేషన్ కార్డులు ఇచ్చినామా లేదా? ఎవరికైనా రాలేదా? 10 ఏళ్ళ బీఆర్ఎస్ టైంలో ఒక్క రేషన్ కార్డులు ఇచ్చిందా? కాంగ్రెస్ వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చినాం. 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పినాం. ఇస్తున్నామా లేదా? అందరికి 500 రూపాయలకు సిలిండర్. మహిళలందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నాం. ఇస్తున్నామా లేదా? ఫ్రీగా బస్సు మహిళలందరికీ, అక్క చెల్లెలందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం ఫ్రీ ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నాం. వస్తుందా లేదా? ఫ్రీ అందరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నాం. వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరినీ కలుపుకపోయేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడేటువంటి పార్టీ. మాట మీద నిలబడుతుంది. ఇగో ఇన్ని హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని అమలవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక హామీ మిగిలిపోయింది. శుభవార్త చెప్పబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకి, ప్రతి చిన్నమ్మకు నెలకు 2,500 రూపాయలు త్వరలోనే మీ అకౌంట్లో పడబోతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఇచ్చినటువంటి హామీ. మంచిగున్నారా?